సో ఒక క్వశ్చన్, ఇట్స్ నాట్ అంటే లైక్ మీకు రిలేటెడ్ కాదు, బేసికల్గా ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా మీరు వాయిస్ రేస్ చేస్తారు బికాజ్ యు ఆర్ ఆల్వేస్ ఒక ఫ్యాక్ట్ సపోర్ట్ ఉంటారు కాబట్టి. సోనియా అండ్ విష్ణుప్రియ విషయంలో ఏదైతే జరిగిందో ఒక స్టేట్మెంట్ని పాస్ చేయడం జరిగింది సోనియా గారు, అండ్ యు ఆర్ ఆల్సో దేర్. బట్ అంటే లైక్ మీరు వాయిస్ రేస్ చేశారా? మాకు టెలికాస్ట్లో అయితే కనిపించలేదు. ఎందుకు చేయలేదు? అంటే ఫస్ట్ బేసికలీ అక్కడ నాకు ఏం జరిగిందో తెలియదు. సో విష్ణుప్రియ వచ్చి చెప్పింది ఇట్లా అడల్టరేటెడ్ కామెడీ అని. సో నేను అక్కడ వాయిస్ రైజ్ చేయడం అంటే మీ ఉద్దేశం ఏంటంటే బిగ్ బాస్ కెమెరాకో లేకపోతే ఇట్లా జరిగింది అన్యాయం జరిగింది ఫైట్ చేయడం కాదు. నేను చెప్తాను. అక్కడ జరిగింది ఏంటంటే ఇది చూసారో లేదో, బయటకు వచ్చిందో లేదో, చెప్పినప్పుడు నేను విష్ణుని కూర్చోబెట్టి చెప్పాను. మేబీ తర్వాత నామినేషన్ పాయింట్లో తీసి ఇట్లా రాజకీయం చేయడానికి వాడతారేమో. బట్ నువ్వు చెప్పాల్సింది ఏంటి అంటే అడల్టరేటెడ్ కామెడీ నువ్వు అట్లా చేసావు, నీకు ఇంతకుముందు పాత దాంట్లో నువ్వు ఇట్లాంటి ఐటమ్స్ సాంగ్స్ ఏమైనా చేసావు, ఇట్లాంటి ఏదైనా ఏమన్నా ఉన్నప్పుడు బూతులు మాట్లాడతారా, ఇట్లాంటివి ఏవో ఇక్కడ మాట్లాడేవా? నాకు ఎప్పుడు కూడా విష్ణుప్రియ అలా అనిపించలేదు. చాలా ఫెయిర్గా, చాలా జెన్యూన్గా, చాలా ఇన్నోసెంట్గా అనిపించింది, మంచిగానే అనిపించింది. ఎప్పుడు కూడా తను లేదు అలా పృథ్వీతో ఊరికే సరదాగా ఫ్లట్టింగ్ మాట్లాడినా కూడా అది ఫ్లట్టింగ్ అనేది మనకి దేర్ ఇస్ నో అడల్టరేట్ అన్నది ఏమీ అనేది లేదు. సో వైల్ ఆవిడ అంటే లైక్ నామినేషన్స్ వేస్తున్నప్పుడు షీ యూజ్డ్ అ పాయింట్. నేను చెప్తా, అక్కడ జరిగింది చెప్తా. ఆ డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు నేను చెప్పాను, ప్రతిదానికి ఒక ఫారం ఉంటుంది. ఇప్పుడు అడల్టరేటెడ్ జోక్లు వేసుకున్నావు అనుకుంటే దానికి వేరే ఫారంలో నువ్వు జోక్లు వేసుకోవచ్చు. ఈ బిగ్ బాస్ ఫారం అనేది ఇది. ఇక్కడ నేను వేసాను లేదు కదా, ఇక్కడ నువ్వు చేస్తే తప్పు. అక్కడ అది కొన్ని చోట్ల అది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒక ఏ సర్టిఫైడ్ సినిమాకి వెళ్ళాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆ సినిమాలో అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. అక్కడ నువ్వు చేయకపోతే తప్పు, ఇక్కడ చేస్తే తప్పు. నువ్వు అదే అండి, కొన్ని ఫార్మ్స్ ఉంటాయి. లేకపోతే యూట్యూబ్లో కూడా కొన్ని ప్రత్యేకమైన ఛానల్స్ ఉంటాయి అడల్ట్ కామెడీ కోసం. అలాంటి ఛానల్స్కి వెళ్ళి చేసినప్పుడు దెర్ ఇస్ స్పెసిఫిక్ ఫార్మ్. అవును మనం చెప్తున్నాం ఇది 18+ అండి, ఇదేం చెప్తున్నాం. అలాంటి వాటిలో నువ్వు ఒకవేళ ఆ ఫోరంలో దానికి తగ్గట్టు అంటే దాని ఏమంటారు సందర్భానుసారం మనం చేయొచ్చు. ఇక్కడ లేదు కదా, ఎందుకు దానికి కావాలని హైలైట్ చేస్తుంది? ఎందుకంటే అడ్వాంటేజ్ తీసుకొని నిన్ను ఏదో రకంగా తొక్కడానికి అని మనకు అర్థం అవుతుంది. సో నువ్వు ఇది ఆలోచించు, నువ్వు నెక్స్ట్ టైం గట్టిగా మాట్లాడు దీని గురించి చెప్పాను. ఓకే, మీరు విష్ణుప్రియ గారితో మాట్లాడారు. అయ్యో విష్ణుప్రియకి క్లియర్ కట్ సపోర్ట్ ఇచ్చాను ఆ విషయంలో. సోనియా నా దగ్గర ఎప్పుడు డిస్కస్ కూడా చేయలేదు ఈ విషయం, నాకు గుర్తు కూడా లేదు చేసినట్టు. ఒక నేషనల్ టెలివిజన్లోని ఒక అమ్మాయి డ్రెస్సింగ్ గురించి కానీ, ఒక అమ్మాయికి పేరెంట్స్ లేరు, నీకంటే ఎవరు లేరు బట్ నాకైతే ఉన్నారు చూడ్డానికి అని ఒక స్టేట్మెంట్ అంటే లైక్ హౌస్లో అందరి ముందే ఆవిడ చెప్పడం జరిగింది. బట్ ఒక నైనిక అండ్ ఐ థింక్ ఇంకొక అమ్మాయి పేరు నాకు గుర్తు రావట్లేదు, ప్రేరణ. సో వీళ్ళిద్దరూ తప్ప వేరే ఎవరు వాయిస్ రేస్ చేయలేదు ఎందుకు అన్న ఒక పోస్ట్ నేను రీసెంట్ ఇప్పుడు చూడడం జరిగింది, ఒక 2-3 seconds బిఫోర్ చూడడం జరిగింది. అది నాకు కూడా ఈ జరిగిన విషయం కూడా మాకు తెలియదు, ఎందుకంటే కొన్ని ఆడవాళ్ళ విషయాలు అవి మా దగ్గర దాకా రావు. మేము వాటిని అందరి ముందు కూర్చోబెట్టి మాట్లాడుకునేది కూడా కొన్నిసార్లు వాళ్ళు డ్రెస్సింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా నేను ఇబ్బంది అవుతుందని నేను అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంటాను. ఓకే, సో వాళ్ళకి కొంచెం ఇదిగా ఉండొచ్చు, బట్ నాకు వాళ్ళు ఇబ్బంది పడతారని కూడా నేను వచ్చేస్తుంటాను. అట్లాంటిది ఇది కూడా మీరు అడిగింది.